యూఎస్బి తోటి రన్ అయ్యే ఒక స్మాల్ శానిటైజర్ డివైస్. సో దీంట్లో ఏంటంటే మనం శానిటైజర్ ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకు మెయిన్గా వచ్చేసి దీంట్లో మనకు శానిటైజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది. సో ఈ బటన్ ద్వారా ఏంటంటే మనకు శానిటైజర్ అనేది స్ప్రే రూపంలో వస్తుంది. ఫస్ట్ మనం దీన్ని ఎట్లా స్టార్ట్ చేయాలనుకుంటే మనకు కింద ఇక్కడ యూఎస్బి ఛార్జర్ అయితే ఇక్కడ ఇచ్చారు. మనకి దీంతో పాటు ఒక స్మాల్ యూఎస్బి కేబుల్ ఉంది. సో దీని ద్వారా మనం ఈ డివైస్ని ఛార్జ్ చేయొచ్చు. ఛార్జ్ చేసి మనం వీటి ద్వారా శానిటైజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ దీంట్లో మనం శానిటైజర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది శానిటైజర్ ట్యాంక్ పైన కనబడుతుంది, మొత్తం శానిటైజర్ ట్యాంక్. ఆల్రెడీ నేను కొంచెం శానిటైజింగ్లో ఫిల్ చేశాను. సో ఇక్కడ మనము శానిటైజర్ ట్యాంక్, ఇది డివైస్. సో ఇక్కడ కనబడుతుంది మీకు, ఇది స్టార్ట్ బటన్. ఇక్కడ నుంచి మనకు శానిటైజర్ అనేది స్ప్రే అనేది వస్తుంది. సో మరి దీంట్లో శానిటైజర్ ఎట్లా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. సో మీరు ఈ విధంగా దీన్ని ఇట్లా పెట్టి కొంచెం మనం రొటేట్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏంటంటే దీంట్లో శానిటైజర్ ఫిల్ చేసుకోవాలి. సో మీకు ఏదైతే శానిటైజర్ ఉంటుందో శానిటైజర్ బాటిల్ తోటి మీరు దీంట్లో శానిటైజర్ అనేది ఫిల్ చేసుకోండి. సో ఈ విధంగా చూడండి, ఈ విధంగా శానిటైజర్ అనేది ఫిల్ అయింది. సో శానిటైజర్ ఫిల్ అయిన తర్వాత ఈ డివైస్ని ఏంటంటే మళ్ళీ ఈ డివైస్ని ఇట్లా తీసుకొని దీనికి ఇట్లా అటాచ్ చేసి కొంచెం మనము ప్రెస్ చేస్తే డివైస్ అనేది మనకు సెట్ అవుతుంది. సో మనకు డివైస్ అనేది సెట్ అయింది. సో ఇప్పుడు డివైస్ అనేది మనకు శానిటైజర్ ట్యాంక్లో ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు ఈ డివైస్ని మనం ఎట్లా వాడాలి అనుకుంటే, మీరు ఛార్జ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది. సపోజ్ నేను ఈ డివైస్కి శానిటైజ్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా ప్రెస్ చేయండి. సో చూడండి, మీకు ఇక్కడ లైట్ అనేది కనబడుతుంది. సో లైట్ అనేది కనబడుతుంది అంటే ఆటోమేటిక్గా మనకు శానిటైజర్ అనేది ఇక్కడ ప్రెస్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మనం శానిటైజ్ చేసుకోవచ్చు దీని ద్వారా. సో శానిటైజర్ ట్యాంక్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. మనం ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ చేసుకోవచ్చు. మీకు ఆన్ చేయగానే మీకు ఇక్కడ కలర్ ఇండికేషన్ అయితే వస్తుంది. సో చూడడానికి డివైస్ అయితే చాలా బాగుంది. సో స్మాల్ డివైస్ మీకు 250 రూపీస్లో అవైలబుల్లో ఉంది. మీకు ఇది కొనాలనుకుంటే దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. దీన్ని మెయిన్గా మనము ఈ స్మాల్ డివైసెస్ని వచ్చేసి మనం ఎక్కువగా ఎక్కడ వాడుకోవచ్చు అంటే, సో మీరు కరెన్సీ నోట్స్ని శానిటైజ్ చేయడానికి, లేదంటే చిన్న డివైసెస్ని శానిటైజ్ చేయడానికి, డోర్ హోల్డర్స్ని, గేట్, చిన్న వాటిని చిన్న డివైస్ని మాత్రమే శానిటైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది స్మాల్ డివైస్. దీంట్లో నుంచి శానిటైజర్ అనేది చాలా వేపర్స్గా, అంటే చాలా తక్కువ క్వాంటిటీలో వస్తుంది. సో మనం చిన్న డివైస్ని మనం ఈజీగా శానిటైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ డివైస్ని మనం టచ్ చేయకుండా ఇది ఆటోమేటిక్గా ఇట్లా ప్రెస్ చేయగానే మీకు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. ఇట్లా మనం ఈ విధంగా ఇట్లా స్ప్రే చేసుకోవచ్చు. మీకు ఇక్కడ లైట్ ఇండికేషన్ అనేది దీంట్లో వస్తుంది. సో మళ్ళీ ఆఫ్ చేయగానే మనకి స్ప్రేయర్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇది స్మాల్ ట్యాంక్, ఇది సో స్మాల్ డివైస్. ఇది మీకు ఇక్కడ యూఎస్బి ఆప్షన్ ఇచ్చారు. సో యూఎస్బి ఆప్షన్ ద్వారా దీన్ని ఛార్జ్ చేసుకుంటే మనం శానిటైజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు శానిటైజర్ స్మాల్ డివైస్. సో ఈ డివైస్ వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి. ఈ డివైస్ని వాడుకొని మనం చిన్న వాటికి అన్నిటికీ మనం శానిటైజ్ చేసుకోవచ్చు. ఇది యూఎస్బి ఛార్జర్, ఇది డివైస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు టెక్.